ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. 6 గ్యారంటీలు గాని 420 హామీలు గాని చేవేలలో చెప్పిన ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ గాని కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ గాని సర్వర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ గాని వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ గాని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్నారు. ఇది కూడా ఎట్లున్నా అంటే ఎడమ చేత్తోని ఇచ్చినట్టే ఇచ్చి కుడి చేత్తోని గుంజుకుంటున్నట్టు ఉన్నది. మహిళలకు ఒకవైపు ఫ్రీ బస్ సౌకర్యం అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఆర్టీసీ టికెట్లు రేట్లు పెంచి మొగళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజుతా ఉన్నారు. సో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసి అది అసలు ఇచ్చినట్టు కూడా కాదు. సో అట్లా ఒక గ్యారంటీ అమలు చేయక, డిక్లరేషన్లలో చెప్పింది కూడా ఒకటి అమలు చేయక, మేనిఫెస్టోలో చెప్పినటువంటి 420 హామీలు అమలు చేయకుండా కేవలం పొద్దు గడుపుతూ కాలం గడుపుతూ 2 ఏళ్ల పరిపాలనను వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో అడ్డగోలు అవినీతి, అడ్డగోలు అక్రమాలు, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు విపరీతమైనటువంటి విచ్చలవిడితనం, బంధుప్రీతి, ఇది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఇది వాళ్ళకి అసలు పట్టింపు లేకుండా పోయింది. ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించే మీరు గమనించినట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేసిన, ఎన్నో దుర్మార్గాలు చేసిన మేము దాదాపు 39% ఓట్లు తెచ్చుకొని 2వ స్థానంలో మన జూబ్లీహిల్స్ లో ఉన్నాం. లాస్ట్ 3 రోజులు విపరీతంగా మందు వంచి, డబ్బులు వంచి, పోలీసులు వాడి, చీరలు వంచి, కుక్కర్లు వంచి, తెల్లారి పోలింగ్ రోజు బూతులలో మా ఏజెంట్లను లేకుండా బూత్ బయట మా కార్యకర్తలను లేకుండా దూరంగా సృష్టించి రౌడీజం, గుండాయిజం, దౌర్జన్యం చేసినా కూడా మేము 39% ఓట్లు తెచ్చుకొని ఇవాళ ప్రత్యామ్నాయం ఈ ప్రభుత్వానికి మేమే అనే స్థాయికి ఎదిగినాం. తర్వాత మొదటి విడత, 2వ విడత ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చూస్తే విపరీతమైనటువంటి డబ్బు పంపిణీ, విచ్చలవిడియం మందు పంపిణీ, పోలీసులను వాడడం, బెదిరియడం, గుండాయిజం, దౌర్జన్యం చేయడం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఒక మా నాయకుని చంపేయడం, ఇంకా కొన్ని చోట్ల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాడులు చేయడం, ఇట్లా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మితిమీరినటువంటి దౌర్జన్య కాండ జరిపినా ఇవాళ ఒకనాడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే సర్పంచ్ ఎన్నికలు వస్తే 85%, 90% మేము గెలిచేది. ఇవాళ పట్టుమని 50% కూడా మొదటి 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా మొదటి 2 విడతల్లో అర్థమైంది. డెఫినెట్ ఎల్లుండి జరిగే 3వ విడతలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ప్రజల్లో మార్పు మొదలైంది, ప్రజల్లో ఆలోచన మొదలైంది. కాంగ్రెస్ నమ్మి మేము మోసపోయినాం, ఈ ప్రభుత్వం ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ వ్యవహారం చేస్తా ఉంది. మాకిచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఇవాళ నయవంచన చేసింది, మమ్మల్ని మోసం చేసిందని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి గ్రామాలలో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఇవాళ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎదుర్కొంటా ఉన్నారు. ఎమ్మెల్యేల సొంత గ్రామాలు ఓడిపోతున్నారు, మంత్రుల సొంత గ్రామాలు ఓడిపోతున్నారు. వాళ్ళు తిరిగిన చోట్ల భయంకరమైనటువంటి మెజారిటీలతోని మా పార్టీ గెలుస్తా ఉంది. అంటే ఇది ప్రజా వ్యతిరేకతకు, ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి ప్రజల్లో వ్యతిరేకతకు స్పష్టమైనటువంటి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో ఎల్లుండి జరిగే 3వ విడత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, మనకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు గతంలో చాలా హామీలు ఇచ్చిండు, చాలా మాటలు చెప్పిండు. అవన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోమని నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. మొత్తం ప్రాణహిత గోదావరి నది ఒడ్డున కరకట్టలు కట్టిస్తా అన్నాడు. తర్వాత ఒక 26 ముంపు గ్రామాల్లో 3600 పైచిలకు ఎకరాల భూములు కొనిపిస్తా ప్రభుత్వంతో అన్నాడు. అదే కాకుండా ఒక పెద్ద మైనింగ్ యూనివర్సిటీ పెట్టిస్తా అన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిస్తా అన్నాడు, పెద్ద పరిశ్రమ ఇక్కడ పెట్టిస్తాడు, 45,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. వాళ్ళ ఇంట్లో ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది తప్ప చెన్నూరు నియోజకవర్గంలో ఒక బిడ్డకు కూడా ఒక